నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలకు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా పంపిణీ. జూలై 5న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకునేలా కక్షిదారులను ప్రోత్సహించండి. పోలీసులకు సూచించిన లీగల్ సర్వీసెస్ చైర్మన్ షేక్ సికిందర్ భాషా. భారతీయ స్టేట్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన బ్యాంక్ సిబ్బంది. ఫుడ్ఫేర్స్ ఫ్యాక్టరీలో జరిగిన గుర్తింపు యూనియన్ ఎన్నికలలో ఎఫ్ఐటియు అనుబంధ కార్మిక సంఘం విజయం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా వలసలమ్మ గుడిలో పూజలు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ వయా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మెడికల్ కాలేజ్ భవనాలపై కూలిన దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయాణికులు మృతి చెందినట్లు మరియు 50 మంది మెడికల్ కాలేజ్ విద్యార్థులు క్షతగాత్రులు అయినట్లు తెలిసిన వెంటనే తన మనసు తీవ్రంగా కలిసివేసింది అని చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుండి జరగవలసిన అన్ని అధికార మరియు అనధికార కార్యక్రమాలను తాను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. భారతదేశ చరిత్రలో ఫ్లైట్ యాక్సిడెంట్లో ఇంత ప్రాణ నష్టం జరిగింది మన కనీవిని చూడలేంది. మళ్ళీ అలాంటివి చూడకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఎవరైతే ఫ్లైట్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరికీ, ఇతర దేశస్తులందరూ కూడా మన పార్టీ తరఫున, అదే జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, తాడేపూడెం కాన్స్టిట్యున్సీ తరఫున కూడా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక 2 నిమిషాలు మనందరూ కూడా మౌనం పాటించవలసిందిగా కోరుతాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా ఎల్లగ్రహారం పరిధిలో గల ఇందిరా కాలనీలో ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి అధ్యక్షతన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాబ్జీ చేతుల మీదుగా వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు వాడపల్లి వెంకట సుబ్బరాజు, సబ్నలీసు కృష్ణమోహన్, పసలపూడి రాంబాబు, ముప్పిడి రమేష్, సేవా సమితి ప్రధాన కార్యదర్శి దుర్గా రామచంద్రరావు, సేవా సమితి సభ్యులు ఉండ్రాజవరపు భాస్కర్రావు, గొల్లేరు మోహన్, సిరపరపు శివకుమార్, మెంటే రాంబాబు, బచ్చు దినేష్, ఆరేపల్లి దుర్గా కోటేశ్వరరావు, ఏడవల్లి మధుబాబు, దాసరి హరీష్, రంగారావు, దుర్గాప్రసాద్, గంధం సుబ్బారావు, అడపా తిలక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ మరి పేద ప్రజలు నివసించే ప్రాంతం, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. 1,50,000 కోట్లు బిల్లులు అప్పు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. అవి క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. మొన్న ఈ టిట్కో హౌస్లు మరి ఇలాగ ఉండిపోతున్నాయండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఇబ్బందుల్ని కొనసాగిస్తే మనకి ఇబ్బందిగా ఉంటుందంటే లేదు, నెక్స్ట్ వాటిల్నే మనం
పరిశీలించి వాటిని ఏం చేయాలన్నది చూద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని మీద లోన్లు తీసుకున్న ఆ డబ్బులు కూడా వాడేసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగింది. ఏ ఎలక్షన్తో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కట్టించి బడుగు బలహీన వర్గాలు కూడా ఒక ఉన్నత స్థితిలో చూడాలన్న ఉద్దేశంతో ఇంత అందంగా ఇక్కడ నిర్మాణాలు చేపడితే ఆ నిర్మాణాలు కుంటుపడిపోయే విధంగా ఎక్కడున్నది అక్కడే వదిలేసి ఆ పరిస్థితి దాన్ని నిర్విరాకారంగా తయారు చేసిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే మన శాసనసభ్యులు కూడా మొన్న ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఇవన్నీ పరిశీలించి వాళ్ళకి ఏమేం కావాలన్నది ఒక లిస్టు తయారు చేసి దాన్ని మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేయడానికి ఒక ప్రణాళిక చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈవేళ ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా ప్రతి నెల కొంత వాళ్ళ కష్టపడిన సంపాదనలో ఇచ్చి ఇలా పేద ప్రజలకి ఉపయోగపడే విధానంలో వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, అలాగే ఎన్టీఆర్ మన ట్రస్ట్ ద్వారా కూడా ఎవరైనా వైద్యానికి క్యాన్సర్తో ఇబ్బంది పడితే మనం లెటర్ ఇస్తే ఆ లెటర్ ద్వారా వాళ్ళకి హైదరాబాద్లో చికిత్స జరుగుద్ది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుని లేకపోయినట్లయితే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఆ బిల్లులన్నీ పట్టుకొస్తే అవి ముఖ్యమంత్రి సహాయ నిధిలో పెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు అందే ఏర్పాటు చేస్తాం. ఇది ఆల్రెడీగా జరుగుతుంది, నిరంతరాయంగా జరుగుతుంది. ఇది ఎందుకంటే పేద ప్రజల కోసమే ఈ కార్యక్రమాలన్నీ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎల్లగ్రారం ఇందిరమ్మ ఇల్లులు రాజీవ్ గృహకల్ప టెంట్ ఇళ్ళ దగ్గర మన యువత నాయకులు మన ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపకుడైన పట్టణవల్లి గారేంటి మోహన్, మన రామచంద్రరావు గారు, దుర్గా రామచంద్రరావు గారేంటి, ఇతర కార్యకర్తలు నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ పేద మహిళలకి చీరలు ఇవ్వడం కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి గారైన వలవల బాబ్జీ గారు, అలాగే భవన నిర్మాణ కార్మిక ఇతర బోర్డు చైర్మన్ గారైన మన వలవల బాబ్జీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో కూడా మనం ఆ సూపర్ 6 లో అనుకున్నవి కూడా దగ్గరగా మొత్తం ఈ నెలాఖరికి ఒక 5 కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇంకా పెట్టింది ఒకటే ఉంటది, మహిళలకి నెలకు 1500 అన్నది. అది కూడా ఎంత తొందరగా అవుతుంది అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని చూస్తాం. గత 5 సంవత్సరాల్లో ఏమైతే చేయలేదో ఆ ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏవైతే హామీలు ఇచ్చారో మెగా డిఎస్సి అంటే ఉపాధ్యాయుల పోస్టులు కానీ, అలాగే వృద్ధా పెన్షన్ 4000 రూపాయలు పెంచడం కానీ, చెత్త పన్ను రద్దు చేయడం కానీ, అలాగే మా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, ప్రతి చోట కూడా నియోజకవర్గంలో ప్రతి చోట అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ ఇటువంటివన్నీ ఆల్రెడీ సంవత్సరంలోనే అనుకున్న హామీలు ఎలాగైతే చెప్పారో ఆ సంవత్సరంలో కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే నిన్నటి తల్లికి వందనం, అలాగే ఆగస్టు 15 నుంచి మహిళకి బస్సులో ఉచిత ప్రయాణం కూడా చేయడం అనేది నిజంగా అని చెప్పిన మాటలకి ఎంతో విలువ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ కూడా చేసుకొచ్చారు. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ సేవా సమితి మన పటానపల్లి ఆధ్వర్యంలో అలా భాస్కర్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ సొంత డబ్బులతో పెట్టి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీకి వృతాభక్తిగా వాళ్ళంతా సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా పార్టీలు కూడా వాళ్ళు కూడా సొంత స్థానం ఇస్తారని బాబ్జీ గారిని సుబ్రాజ్ గారిని కూడా కోరుతున్నాను. గత 5 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తనదైన శైలిలో సేవలు అందించి మంచి చేయాలి, నియోజకవర్గాన్ని బాగు చేయాలి, నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వలవల బాబ్జీ గారు ఎంతో కష్టపడి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని ఆదుకోవడంతో పాటు ఏ ఒక్కరితోనూ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సొంత డబ్బులతో ఆయన నాయకత్వం వహించి తెలుగుదేశం పార్టీని ఇవాళ జెండా రెపరెపలాడే విధంగా చేసిన ఘనత ఒక్క వలవల బాబ్జీ గారికే దక్కుతుంది.
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జూలై 5న తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు జడ్జ్ మండలి లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ షేక్ సికిందర్ భాషా శుక్రవారం పోలీసుల సమావేశంలో తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకునేలా చూడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ సూర్యకిరణశ్రీ, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ లలిత కుమారిలు పాల్గొన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ కేవలం వ్యాపారం కోసమే కాక సమాజ సేవలో కూడా పాలు పంచుకుంటుందని స్టేట్ బ్యాంక్ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రమేష్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు. బ్యాంక్ చైర్మన్ సూచనల మేరకు బ్యాంక్ చేపట్టిన ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎన్ ప్రకాష్ మాట్లాడుతూ బ్యాంక్ పురోభివృద్ధికి సహకరించినట్టే సమాజ సేవలో కూడా సిబ్బంది సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్బీఐ అధికారులు సంఘ జోనల్ కార్యదర్శి జవహర్లాల్, ఏపీటీబీఎఫ్ కార్యదర్శి టీవీ సూర్యనారాయణ, యూఎఫ్బియు కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాదులు మాట్లాడుతూ బ్యాంక్ తమ వ్యాపారాభివృద్ధి కోసం కృషి చేసినట్లే సమాజంలో ప్రజల కోసం తమ సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ సిబ్బంది, సంఘ నాయకులు పవన్ కుమార్, లోకల్ కార్యదర్శి డెనియల్ కిరణ్, దశక శ్రీనివాస్, కనకారావు, ఇతర స్టాఫ్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 32 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. యూనియన్ బ్యాంక్ స్టాఫ్ నాయకులు లింగంపల్లి గాంధీ, ఎస్బీఐ యూనియన్ నాయకులు పవన్ కుమార్లు క్యాంప్ పర్యవేక్షించారు. స్టేట్ బ్యాంక్ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు శెట్టి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బ్యాంకులో అన్ని బ్రాంచెస్లోనూ కూడా ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానాన్ని ప్రోత్సహించి అందులో మా సిబ్బందిని, శ్రేయోభిలాషుల్ని, అదేవిధంగా మా ఖాతాదారులను అందరినీ కూడా దానిలో పాల్పంచుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పి బ్యాంకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు మన తాడేపల్లిగూడెం రీజియన్లో మా రీజనల్ ఆఫీస్ తరఫున ఈ క్యాంప్ని తాడేపల్లిగూడెం సెంటర్లోన, అదేవిధంగా తణుకు, కొవ్వూరు సెంటర్స్లో కూడా దీన్ని చేపడతా ఉన్నాము. దీన్ని సద్వినియోగం చేసుకొని మన సమాజానికి మనం చేయగలిగినటువంటి చేయూత మనం చేద్దాం. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ డే సందర్భంగా ఈరోజు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారి సూచనల ప్రకారంగా ఈరోజు తాడేపల్లిగూడెం రీజన్ 5 వారి ఆధ్వర్యంలో మెయిన్ బ్రాంచ్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వచ్చిన వారందరికీ కూడా మా శుభ అభినందనలు. ఈరోజు మొత్తం మా రీజన్లో ఉన్న లోకల్ బ్రాంచ్ వాళ్ళు, అలాగే కస్టమర్స్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్కు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రక్తదానం లాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ఆ కార్యక్రమం నిర్వహించమని చెప్పి పిలిపించినటువంటి బ్యాంక్ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. దేశంలో అన్నిటికంటే కూడా అత్యవసరమైనటువంటిది, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలిగేటటువంటి సమర్థత కలిగింది రక్తదానం. ఆ రక్తం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. బయట వేలు రూపాయలు ఖర్చు పెట్టి రక్తం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరం, ఇటువంటి శిబిరాలు ఆ బ్లడ్ని ఫ్రీగా పేషెంట్స్కి అందించడానికి అవకాశం కల్పిస్తాయి. అలాగే మన అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి కేవలం మరి బ్యాంకు బిజినెస్ కోసమే కాకుండా ప్రజల కోసం, సొసైటీ కోసం కూడా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒక నిదర్శనం. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి దేశ ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చడంలో ప్రథమ స్థానంలో ఉండేటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధాన శాఖల్లో వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం సర్వదా ఆనందకరం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రక్తదానం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని వారి యాజమాన్యం చేపట్టడం అభినందనీయం. వారిని సందర్భంగా అభినందిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు అలాగే మరియు సిబ్బంది అందరూ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. జూలై 1వ తేదీ బ్యాంకు పుట్టినరోజు సందర్భంగా సోషల్ సర్వీస్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లోనే దేశానికి తమ వంతు సేవ చేసే విధంగా ప్రజలను కూడా మొబిలైజ్ చేసి వాళ్ళకి రక్తదానాన్ని చేయాల్సిందిగా ప్రోత్సహిస్తూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఏ దానం చేసినా కానీ రక్తదానం అనేది అత్యంత ముఖ్యమైనది. ఒక ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఈ సందర్భంగా మా చైర్మన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈ పిలుపుకి స్పందించి యునైటెడ్ ఫోరం కింద బ్యాంక్స్, యూనియన్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ దీన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడాను మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం 3F పరిశ్రమలో ప్రభుత్వ కార్మిక శాఖ నిర్వహించిన గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో FATU అనుబంధ కార్మిక సంఘం 3F ఎంప్లాయీస్ అండ్ స్టాఫ్ యూనియన్ కాగడ గుర్తుపై పోటీ చేసి IFTU అనుబంధ సంఘంపై 12 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. నీతి, నిజాయితీ, త్యాగశీలత గల IFTU నాయకత్వం యొక్క విధానాలను, సేవలను గుర్తించి ఈ గుర్తింపు యూనియన్ బాధ్యతను అప్పగించినందుకు 3F కార్మిక సోదరులందరికీ IFTU యూనియన్ గౌరవ అధ్యక్షులు CHSS మూర్తి, అధ్యక్షుడు B భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి CH అప్పనపల్లి ప్రసాద్ తదితర నాయకులు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులందరినీ ఒకే తాటి మీద నడిపించి పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి, వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందడానికి FATU యూనియన్ చిత్తశుద్ధితో, అంకిత భావంతో అమరులు కామ్రేడ్స్ ఉప్పులూరి సుబ్బారావు గారు, KSC బోస్ బాటలో కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో 3F ఇండస్ట్రీస్లో గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్స్, ఫుడ్ స్పాట్స్ ఫెర్టిలైజర్స్ ఎంప్లాయీస్ అండ్ స్టాఫ్ యూనియన్, FITU అనుబంధ యూనియన్ 12 ఓట్ల మెజారిటీ తోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా FITU యూనియన్కు గుర్తింపు యూనియన్ బాధ్యత ఫుడ్ స్పాట్స్ కార్మిక సోదరులు 3F ఇండస్ట్రీస్ కార్మిక సోదరులందరికీ కూడా పూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికలు మేము FITUగా గుర్తింపు యూనియన్లో గెలుపనేటువంటి దాన్ని అధికారంగా భావించాం. మేము దీన్ని ఒక బాధ్యతగా భావిస్తాము. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ 3F ఇండస్ట్రీస్ అనేటువంటి దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇండస్ట్రీస్ ఈ పరిశ్రమ అభివృద్ధి కావడానికి, ఆ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడేటువంటి ఉద్యోగులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ప్రజాస్వామిక హక్కులు పదిలపరచుకోవడానికి, రక్షించుకోవడానికి FITU యూనియన్ను, ఈ గుర్తింపు యూనియన్ బాధ్యతను ఉపయోగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. 3F ఫుడ్ స్పాట్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో FITU CIT ఎన్నికల్లో FITU 12 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినందుకు ఘన విజయం సాధించినందుకు కార్మిక సోదరులందరికీ, అలాగే మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంటు, HRD డిపార్ట్మెంటు, అలాగే సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో మన కార్మికులు మందుకి, డబ్బుకి లొంగని కార్మికులని నిరూపించారు. ఈ విజయంతో మేమందరం కలిసికట్టుగా మంచి మన కార్మికులు ఏమి కావాలో అన్నీ చేసి మన యూనియన్లకి, మన HRD డిపార్ట్మెంట్ కూడా మేము సహకరిస్తామని, మన ఫుడ్ స్పాట్స్ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మా యూనియన్ తరఫున మేము సపోర్ట్ చేస్తామని, మా కార్మికులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించవలసిందిగా మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి సంవత్సర సుపరిపాలన పూర్తయిన నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు గ్రామానికి, నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఉండాలని ఆకాంక్షిస్తున్నానని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బలుసలమ్మ దేవాలయంలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తన పరిపాలనతో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని తెలిపారు. రాబో రోజులలో అమ్మవారి జాతరలను అంగరంగ వైభవంగా జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, బలుసలమ్మ అమ్మవారి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, గుండుమోగల సురేష్, వర్తనపల్లి కాశీ, కళ్యాణ రామచంద్రరావు, సుంకర ధనబాబు, దువ్వా శ్రీను, తాటికాయల వీరన్న, కాకర్ల సుభద్ర, అడ్డగర్ల సూరి, అడబాల మురళి, కాళ్ల గోపికృష్ణ, నీలపాల దినేష్ కుమార్, యంట్రపాటి రాజు, పైబోయిన వెంకటరామయ్య, పిడుగు రామ్మోహన్, మద్దాల మణికుమార్, మలపాక చిట్టి, చింతకాయల సత్యనారాయణ, అడ్డల నరసింహారావు, సందక రమణ, బైనపాలపు ముఖేష్ మరియు భక్తులు పాల్గొన్నారు. నిన్నటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అమ్మవారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా చేసిన
ఈరోజు ఎమ్మెల్యేగా చేసిన అమ్మ ఆశీస్సులతో నేను ఎప్పుడూ మర్చిపోకుండా అమ్మవారి దయ వల్ల మనం ఎలా ఉన్నామనే ఆలోచనతో ఎప్పుడు కూడా ఈ గుడి అభివృద్ధి చెందడమే కాకుండా నిత్యం అన్నదానం జరగాలి. ప్రతి శుక్రవారం కూడా వేలాది మంది ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో. మరి దానికి శ్రీరంగం అంజి గారిని ఆ రోజు చైర్మన్గా చేయడం, ఆ రోజు నుంచి చూసా తప్పకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, పెద్ద ఎత్తున అందరికీ ఒక విందు భోజనంలో ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. మరి ఈ అన్నింటికి కారణమైన బలుసులమ్మ తల్లికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మరి ఆవిడ దయ వల్లే మరి రేపు రాబోయే సంవత్సరంలో మరి మళ్ళీ మనం జాతర చేసుకున్నామంటే మధ్యలో చేసే అవకాశం ఉన్న అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే మరి ఒక మంచి పని చేయడానికి మరి తాడేపల్లిగూడెం పండగ జాతర అంటే అది ఒకళ్ళ ఇంట్లో పండగ కాదు. మనం పండగ రాబోతూ ఉందంటే సంక్రాంతికి ఏ రకంగా మనం అనుకుంటాం, అదేవిధంగా మన ఊర్లో మరొక సంక్రాంతి 2026 సంవత్సరం 2 సంక్రాంతులు జరుపుకుంటాం మనం. ఒకటి బలుసులమ్మ తల్లి జాతర, ఒకటి సంక్రాంతి. మరి అదేవిధంగా మనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే మరి అందరి దయ ఉన్నట్టే. మరి అదేవిధంగా ఈ పరిపాలన చేసే శక్తిని కూడా అమ్మవారే ఇవ్వాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి చేయాలి 10 మందికి అనే ఉద్దేశంతో మరి నేను మొదటి నుంచి అదే ఆలోచనలో ఉన్నాను. అదేవిధంగా అమ్మవారి సహకారం పూర్తిగా ఉందని నమ్ముతూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పేరునాదైన మరి శ్రీరంగం అంజి గారు ఈరోజు అన్నదానం ఆయన ఏర్పాటు చేశారు. ఆయన మిత్ర బృందం అందరూ మరి వాళ్ళ మిత్ర బృందం అందరికీ మరి ఒక్కరు చేయలేరు, శ్రీరంగం అంజి అని ఒక్కరు చేయలేడు. ఆయనతో పాటుగా వాళ్ళ మిత్రులందరూ కూడా సొంత పనిలాగా ఒక పెళ్ళి అయితే ఆ ఇంట్లో ఎలా కష్టపడతారో అదేవిధంగా మరి ప్రతి శుక్రవారం పెళ్లి చేసిన విధంగా మరి ఈ కమిటీ సభ్యులందరూ చేతనందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు పట్టణానికే కాకుండా ఈ రాష్ట్రానికి కూడా ఇవ్వాలని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మరొక సంవత్సరం పూర్తయింది. మరి వచ్చిన మొదటి రోజు నుంచి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మరి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా 10 మందికి ఆకలి తీర్చే విధంగా అమ్మవారి ఆశీస్సులు దాతలకు కానీ అందరికీ ఉండాలని, పూర్తి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా 62,000 చిల్లర మెజార్టీతో పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరంలో ఎన్నో చక్కటి కార్యక్రమాలు, ఎందుకంటే తాడేపల్లిపట్నంలో ఎప్పటి నుంచో మిగిలిపోయి ఉన్న జరిగిన 10 సంవత్సరాల నుంచి ఇంతకు ముందు ఉన్న 1924లో ఉన్న ప్రజాప్రతినిధి ఏం పట్టించుకోకుండా వదిలేసిన పనులు కూడా పూర్తి చేస్తూ మరి ఈ సంవత్సరంలో రమారమి ఒక 100 కోట్ల రూపాయలు వర్కులు తేవడమే కాకుండా రైల్వేకి సంబంధించి మరి చక్కటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పూర్వకాలం నుంచి ఉన్న పెండింగ్ ఉన్న వర్కులకి ఆమోదం తెచ్చుకున్న మన ఎమ్మెల్యే గారు నిరంతరం ఏదో ఒక వర్క్ చేయాలి, ఈ నియోజకవర్గంలో మన ప్రజలకు అవసరమైన పనులు చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్న మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నేను ఉదయపూర్వక అభినందనలు సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలియజేస్తూ, ఆ సందర్భంగా ఈరోజు బలుసులమ్మ గుళ్ళో మరి ఆయన పేరుతోటి ఎన్డీఏ కూడా పేరుతోటి మరి శ్రీరంగం అంజి మిత్ర మండలి కమిటీ వారు ఇది అన్నదానం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆ బలుసులమ్మ దేవి కరుణాకటాక్షాలతో మరి రాబోయే 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మరి ఇంకా ఈ ప్రజలు కోరింది కోరికల్లా తీర్చే విధంగా మన ఎమ్మెల్యే గారు ఎదురు తీసుకెళ్తారని, అలాగే అభివృద్ధి పదవులు వెళ్తూనే కాకుండా ఒక చక్కటి నియోజకవర్గంగా మరి ఎందుకంటే మనకు విద్యా హబ్బు కింద విద్యారంగంలో ఇంకా మనం చేయవలసిన కార్యక్రమం ఉన్న అయ్యి కానీ అలా ఇండస్ట్రియల్ రంగంగా కానీ అలాగే మరి మౌలిక వసతుల కల్పనలో కానీ ఈ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ఎమ్మెల్యే గారు వెళ్ళాలని, ఆవిడకి అన్ని విధాలుగా కూడా ఆ బలుసులమ్మ తల్లి గ్రామ దేవత అండగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో ఆవిడ యొక్క ఏదైతే మనం ఇంతవరకు చేసుకున్నాం మన జాతర మరి దాంతో వచ్చే సంవత్సరం దాని పెద్ద ఎత్తున జాతర కార్యక్రమం చేయడానికి కూడా ఆవిడ శక్తి సామర్థ్యాలు ఇచ్చి ప్రజలందరికీ మంచి జరిగేలా దీవించాలని కోరుకుంటూ ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు మా అన్నయ్య గారు ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఈ సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. వారికి అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, ఇంకా ఉన్నత పదవి స్వీకరించాలని, అలాగే ఈ పట్టణాభివృద్ధికి అమ్మవారు ఆయన ముందుండి నడిపించాలని, అలాగే ఈ 2014న అన్నయ్య చైర్మన్గా ఉండగా అమ్మవారు గ్రామదేవత బాగా ఉంటే మన గ్రామం బాగుంటుంది, ఊరు బాగుంటుందని తలపెట్టి ఆ రోజున తన స్తంభాల మీద వేసుకుని జాతర కార్యక్రమం ముందుండి నడిపించారు. అలాగే అమ్మవారు మళ్ళీ ఏంటో తెలియదు ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు
ఎంత వేరే వాళ్ళు చేసే అవకాశం ఉన్నా కానీ మరి అమ్మవారి అవకాశం ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ అన్నయ్య గారికి అవకాశం ఇచ్చి మా అందరితోటి కూడా ఆయన ముందుండి చేయించడకు వచ్చే సంవత్సరం మార్చి నెలలో జాతర చేయించాలని మన గణపాటి గారు వేద పండితులు అందరూ కూడా నిర్ణయించారు. అమ్మవారు అన్నయ్య గారిని మమ్మల్ని కూడా ముందుండి ఈ జాతర కార్యక్రమం అన్నీ కూడా బాగా చేయించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. బైకులు దొంగతనం చేసే పాత నేరస్తుడు పోతి ప్రసాద్ను పట్టణ ఎస్ఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు వలపన్ని అతని నుండి 9 బైకులను స్వాధీనపరుచుకుని శుక్రవారం అరెస్ట్ చేశారు. నేర ప్రవృత్తి ఉన్న జాబితా వారిని దర్యాప్తు చేయగా దొంగతనం బయటపడింది. నిందితుడి నుండి రికవరీ చేసిన అన్ని వాహనాలు సుజుకి యాక్సిస్ కావడం విశేషం. ఈ కేసు సాధనలో విశేష ప్రతిభ కనబరిచిన పట్టణ సిఐ ఆదిప్రసాద్, పట్టణ ఎస్ఐలు నాగరాజు, శ్రీనివాసులను, ఏఎస్ఐ నారాయణ, హెచ్సి శ్రీను, పీసీలు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, రెడ్డి మోహన్, మహేష్, రామ్ కుమార్లను డిఎస్పీ విశ్వనాథ్ అభినందించారు. వాహనదారులు రహదారిపై వెళ్లే సమయంలో డివైడర్లు, ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్లు వద్ద నియంత్రించే వేగంతో వాహనాలు నడపాలని బేమడోలు సీఐ యూజే విల్సన్ అన్నారు.
గురువారం సాయంత్రం భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై భీమడోలు ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో రేడియం స్టిక్కర్లు కలిగిన 3 రోడ్ స్టాపర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ విల్సన్ మాట్లాడుతూ అతివేగం ప్రమాదాలకు మూలం అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. స్థానిక రహదారిపై స్టాపర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాహనదారులు బ్లాక్ స్పాట్లు, యాక్సిడెంట్ జోన్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలని సిఐ సూచించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలశెట్టి శ్రీనివాస్ అందించిన మానవత్వం సహాయంతో పేద ఇంటి ఆడపిల్లలకు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు లభించడమే కాక ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం శాసనసభ్యుల కార్యాలయానికి వచ్చి స్వాగతం పలికింది. వివరాల్లోకి వెళ్తే అలంపురం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న శ్రవణం రంగారావు కుమార్తె ఇంటర్మీడియట్లో 973 మార్కులు సాధించింది. ఆమెకు వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సీటు చదువుకోవాలని ఆశపడింది. దానికి ₹1,00,000 కట్టవలసి ఉండగా అంత ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఎమ్మెల్యే తాను సొంతంగా ₹25,000 ఆ అమ్మాయి కళాశాల ఫీజు కడతానికి ఇచ్చారు. అలంపురం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు రామవరపు మారుతీరావు, టీడీపీ నాయకులు అమెరికా రాజాలు విద్యార్థిని ఎమ్మెల్యే దగ్గరకు తీసుకురావడంతో ఆమెకు ఉపకారం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, సుబ్బారావు, ఎంట్రపాటి రాజు, గట్టిం నాని, పిడుగు మోహన్ బ్రదర్స్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రవణం ఎస్ మధులత ఏమండి, ఈ అమ్మాయి ₹1,00,000 కడుతుంది. నేను 25,000 ఇచ్చి పంపిస్తున్నాను. 75,000 ఆ అమ్మాయి కట్టేస్తుంది. ఈ సీటీ జాయిన్ చేయండి. ఈ సీటీ మళ్ళీ వాళ్ళ ఇంకేం చెప్పకుండా చూడండి. నా మాట కాదు, లేనోళ్ళ నేను అంత ఇబ్బంది పెట్టను కదండి. ఎవరన్నా వస్తేనే కదా. ఇప్పుడు 975 మార్కులు వచ్చినాయి పాపం. వాళ్ళ నాన్నేమో ఎలక్ట్రీషియన్ అంట. ఎలా కడతాడు అతను? అందుకే నేను ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తే వాళ్ళు మళ్ళీ నేను 25,000 ఇచ్చాను, 75,000 వాళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు మీ డబ్బులు ఒకసారి ఇచ్చేస్తారు. చూడండి, ఏమన్నా వీలుంటే 2 సార్లు కట్టించుకోండి పాపం. కొంచెం వీలుంటే 2 సార్లు కట్టండి. 25,000 వేసి 50,000 కట్టే ముందు వెళ్ళి ఇప్పుడు ఆ డబ్బులు కూడా కడతాను చేయబోతుంది. యాక్చువల్లీ నేనే చెప్పాను, ఎవరు కట్టకపోతే ఇంకో 25,000 నేను కడతాను, ముందు జాయిన్ చేసుకోండి, ఇంకో 50,000 కూడా కట్టించేస్తాను. చదువుకోమా, నేను చదివిందాను. నువ్వు మంచి మార్కులు వస్తే నేనే స్పాన్సర్ చేస్తాను. నువ్వు చదువుకున్నా. నా పేరు శ్రవణం మధులత. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఎంసెట్లో సీట్ రాలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే 25,000 ఇచ్చారు. వాసవి కాలేజ్లో కూడా ఫీజు రీమెంట్మెంట్ చేశారు. చాలా కృతజ్ఞతలు ఆయనకి. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఇంకా బాగా చదవడానికి ఇంకా సహాయం చేస్తానని అనుకుంటున్నాను. నా కుటుంబం తరపున నా తరపున ధన్యవాదాలు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రజాపిత ఈశ్వరయ్య బ్రహ్మకుమారిస్ భవనంలో ధ్యాన మందిరం నిర్వాహకులు రమాదేవి ఆధ్వర్యంలో, ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా మాస్టర్ కరిబండి రామకృష్ణచే యోగా ప్రోటోకాల్ సాధన జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, గట్టి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో యోగా డే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. జూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంని రాష్ట్రంలో ఘనంగా జరుపుటకు ప్రభుత్వ పెద్దలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారీగా యోగ సాధకుల సమూహంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఈ యోగా దినోత్సవం పెట్టాలి అనే ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశంలోనే కాకుండా, ఎందుకంటే ఇప్పుడు దాకా పాశ్చాత్య దేశాలు కాకుండా భారతదేశంలో యోగా దినోత్సవం యోగా మీద కొన్ని దేశాల్లో కూడా ఇదిగా ఎక్కువగా యోగా సాధన జరగడం జరిగింది. ముఖ్యంగా విశ్వ పరిషత్ మన ఏదైతే ఉందో ఈ యొక్క కేంద్రంలో కూడా ఇలాంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా కొన్ని 100,000 కేంద్రాల్లో, అలాగే మరి మౌంట్ ఆబులో కూడా ప్రత్యేకం జరిగింది. దీన్ని గుర్తింపించే విధంగా మోడీ గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 21 జూన్ యోగా డేగా ప్రకటించడం జరిగింది. దీన్ని ఈరోజు మరి ఎంతోమంది దేశనేతలు కూడా దీన్ని మెచ్చుకుని ఆమోదించే కాకుండా దీని ద్వారా మానవ జీవితంలో మార్పు ఎంతో అవకాశం ఉందని, దాని ద్వారా మానవ జీవితంలో ఎన్నో సరళీకృతమైన ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం కాకుండా
వాళ్ళ జీవన శైలిలో మార్పు వస్తానికి అవకాశాలు ప్రపంచ దేశాలు గుర్తించడం జరిగింది. మరి రాబోయే 21 జూన్ విశాఖపట్నంలో పెట్టే పెద్ద కార్యక్రమం, దేశవ్యాప్త కార్యక్రమంకి మరి నరేంద్ర మోడీ గారు హాజరవడే కాకుండా 42 దేశాల నుంచి ప్రతినిధులు రావడం జరుగుతుంది. అది గొప్ప విషయం అన్నమాట. అందుకని మనందరం కూడా ఏదో యోగాలయాల సంస్కరణ ప్రతి నిత్యం కూడా 1 గంట మెడిటేషన్ ద్వారా, యోగా ద్వారా మన జీవనశైలిని మార్చుకుని మనకున్న వివిధ అలవాటుని, మనకున్న చెడు అలవాటుని మంచి దారిలో రావడానికి అవకాశం ఉన్న ఇది మనకున్న టెన్షన్లు కానీ, అనారోగ్య సమస్య కానీ ఇవన్నీ కూడా పోయి జీవితం, కుటుంబాన్ని సంఖ్య చూసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా యోగా నేర్చుకోవడం, మెడిటేషన్ ద్వారా తన జీవితాన్ని చేసుకోవడం విధంగా వెళ్ళాలి. అంటే యోగా వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులైతేను, తర్వాత శరీరానికి రాబోయే వ్యాధులైతే అరికట్టడానికి యోగాలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ యోగా గురించి ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు గుర్తించి మే 21 నుంచి జూన్ 20వ తారీఖు వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించి, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నం వచ్చి వారి దగ్గర ఒక 5 లక్షల మంది ప్రజానికంతో యోగా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో, మన విశాఖపట్నంలో రావడం అనేది చాలా మన గర్వకారణం. అలాగే ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే, ఈ శరీరానికి సంబంధించిన అవయవాలన్నింటినీ యోగా ద్వారా బలపరుచుకుని, స్ట్రెంథన్ చేసుకుని బాడీని ఒక నిమ్మకరంగా ఉంచుకోవడానికి, అలాగే బాడీ ఎప్పుడైతే మనకి సహకరిస్తుందో మనసు కూడా ఒక విధంగా మనకి ఉండాలి. అంటే బాడీలో అంటే ప్రతి అవయవానికి యోగాలో ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఆ అవయవాలో ఏ అవయవం బాడీలో ఉండే ఏ అవయవం ఇబ్బంది కలిగినా మనసు బాధపడుతూ ఉంటుంది. అలాగా మనసుని నిమగ్నం చేసుకుని మన యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు కూడా, ఇంకా ఎవరికైతే ఇంట్రెస్ట్ అందరూ ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరుకుంటున్నాం. అమలుతో ఏర్పడుతుందంటే మనలో ఉంటుంది. దాన్ని తీసుకోవాలంటే కనుక సమ్మతి చేసుకోవాలంటే కనుక మంచి ఆలోచనలు వర్తించాలి. అలా ఆలోచనలు వర్తించి చెప్పేది యోగం. అటువంటి యోగాన్ని మీరందరూ పొందారు. దానికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సర్వజనులు సుఖంగా ఉండాలి, విశ్వం నుంచి అనేక రకాల ఔషధీ గుణాలు తీసుకోవాలంటే, మలినాలు కావాలంటే, మాలిన్యాలు కావాలంటే కనుక ఒక చక్కటి ఆలోచనలు స్ఫూర్తి కలిగించే విధంగా యోగా కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వగురు మీరేగా భావిస్తూ అందరూ యోగా చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మన యోగాకు విశిష్టత సంపాదించడం జరిగింది. అటువంటి యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖున జరగబోతుంది. దానిలో మనందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ మరి యోగాంధ్ర ఫౌండేషన్, యోగాంధ్ర మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేస్తూ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మరి జనం పాల్గొనాలి, అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే భారతదేశంలో మనం ఎన్నో విదేశాలలో తయారై ఉన్నటువంటి వాటికి చాలా విలువనిస్తూ ఉన్నాము. ఈ రోజులలో చూడండి, మేడ్ ఇన్ జపాన్ అని, మేడ్ ఇన్ చైనా అని కొన్ని మనం చూస్తూ వాడుకుంటూ ఉంటాము. అయితే కొందరు వాటికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా మేడ్ ఇన్ ఇండియా అని, అంటే యోగం అంటే చాలా అద్భుతమైనటువంటి విషయము, మనకి చాలా అవసరము అనేటువంటి విషయము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలుస్తుంది. అయితే యోగము ఫిజికల్గా మనం ఫిట్నెస్గా ఉన్నప్పుడే ఏదైనా మనం చేయగలుగుతాము. శారీరక ఆరోగ్యం మనకి చాలా అవసరము. ఈరోజు డాక్టర్స్ కూడా ఒకవైపు మందులు ఇస్తూనే మరొక వైపు యోగా కూడా చేయండి అని వినిపిస్తున్నారు. ఇది శరీర మాధ్యమం కడు ధర్మ సాధన.
మనం మనశ్శాంతి ఎత్తిన తర్వాత ఏ పని చేయాలన్నా ముందుకు పని చేయాలి. ఇది ఆరోగ్యంగా ఉండి ఇది కలిసి ఉంటే శరీరం మనసు అప్పుడు ఆత్మ గురించి పరమాత్మ గురించి మిగతా అంశాల గురించి చేయగలుగుతాం. మీరు ఇక్కడికి రాగలిగారంటే శరీరం బాగుంది కాబట్టి, అది నడతగా ఉండి ఇక్కడికి రాలేదు కాబట్టి ముందు శరీరాన్ని సెట్ చేసుకోండి. దానికోసం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక ప్రోటోకాల్ ఇచ్చారు. ఆ ప్రోటోకాల్ నేను క్లుప్తంగా చేపిస్తాను. క్లుప్తంగా అంటే కుదించి సమయం దృష్టిలో పెట్టుకుని, ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత జ్ఞానం, ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం. ఇక మీకు అలా స్టెప్ బై స్టెప్ అయిపోతుంది. కానీ స్థానిక పాతూరులోని సంజీవినగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కూటమి నాయకుల చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ కౌన్సిలర్ తాటికాయల వీరన్న, వార్డ్ కూటమి పార్టీల ఇన్ఛార్జీలు దాట్ల జగన్నాథరాజు, నల్లకంచు రాంబాబు, కంచర్ల రాజా, దోసనపూడి కృష్ణప్రసాద్, మల్లిపూడి వెంకట్రావు, బాదంపూడి రామకృష్ణ, శ్రీరంగం బాబీ, ఎస్ నాగేశ్వరరావు, టీవీఎస్ సత్యనారాయణలు పాల్గొనగా వారి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం ఇంద్రాణి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పేరెంట్స్ పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్ కాలువగట్టు మీద వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ప్రతిరూప దేవాలయం యొక్క ప్రతి నిత్యం కూడా లోపదీప నైవేద్యాలతో పాటు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి గురువారం, శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ప్రసాదం, అలాగే పసుపు, కుంకుమ, తాళ్ళు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇష్టంగా ఇవ్వబడుతున్నాయి. అలాగే ప్రతినిత్యం భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని తమ కోరికను తీర్చే తల్లిగా మహంకాళమ్మ వారిని వెనక ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కోరికను తీర్చే తల్లిగా ఈ దేవి మహంకాళమ్మ వారు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుని చెల్లించుకోవడం జరుగుతుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం నిధులు మంజూరైనట్లుగా ఉత్తర్వులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెంటపాడు మండలం మౌన్సీపాడులో మెండియాల పెద్దిరాజు, దుర్గా దంపతులకు 4 సంతానం కాగా వారందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మంజూరైనట్లుగా అధికారులు చెప్పారు. మౌన్సీపాడులో ఏఎంసీ మాజీ చైర్మన్ పాతురి రాంప్రసాద్ చౌదరి, సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఇంటి దానరాజు, నాయకులు నెక్కల్పూడి శ్రీరామమూర్తి, భీమాడు సుబ్బారావులు శుక్రవారం లబ్ధిదారుడైన పెద్దిరాజు నివాసానికి వెళ్లి అందరికీ కూటమి ప్రభుత్వం తరపున గులాబీ పువ్వులు ఇచ్చి అభినందించారు. గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి 4 పిల్లలు చదువుకుంటున్నా అందులో ఒక్కరికే 15,000 వచ్చిందన్నారు. ఇప్పుడు అదే కుటుంబానికి 60,000 రావడం అభినందనీయమన్నారు. మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు లబ్ధిదారుల తరపున పాతురి రాంప్రసాద్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నారో అందరికీ కూడా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తానని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇదిగో ఈ అబ్బాయికి 15,000, ఈ అమ్మాయికి 15,000, ఈ అమ్మాయి 15,000, ఈ అమ్మాయి 15,000. వీరందరూ కూడా ఒకటే కుటుంబం, 4 ఒకే కుటుంబంలో పుట్టి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. మౌంజపాటి గ్రామానికి చెందినటువంటి మెండియాల పెద్దిరాజు గారి కుటుంబం. 4కి 4, 15,000, 60,000 వస్తున్నాయి. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ట్రోలింగ్ లాపండి, 4, 15,000, 60,000. పెంటపాడు మండలం ఆకుతీగపాడులో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి అమ్మవారి 3వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి గుడి దేవాలయాన్ని పునర్నిర్మించి 3 సంవత్సరాలయ్యిందన్నారు. 3వ వార్షికోత్సవం పురస్కరించుకుని సుమారు 2,000 మందికి అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దాసం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కొల్లూరి పండు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, బుద్దన ధనరాజు, ఆకుల పెద్దనాని, కొనతాల వెంకట్రావు, కొల్లూరి నాగరాజు, కొల్లూరి నాగగణపతి, మొకమట్ల వీర వెంకట్రావు, కోరెళ్ల చిన్ననాని, వంక చిన్నశ్రీను, వీరభద్ర నాగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ముత్యాలమ్మవారి 3వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం, అనంతరం పూజా కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ ఒక్క కార్యక్రమానికి మన గ్రామస్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ గ్రామంలో అంత క్రితం పురాతనమైన గుడి ఉన్నది, కానీ దాన్ని మన గ్రామస్తులందరూ కూడా సహకారంతో అందరం కలిసికట్టుగా పనిచేసి గుడి నిర్మించడం జరిగింది. తదుపరి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటారు, అంచేత వాళ్ళ యొక్క గ్రామంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రామ దేవత అంటే మన గ్రామాన్ని కాపాడి ఎల్లవేళలా గ్రామంలో ఉండే ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. అమ్మవారి ప్రతిష్ట అయ్యే 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆగదీపాడు ముత్యాలమ్మవారి ఈ రోజున ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అలాగే అనంతరం అన్న సమారాధన జరుపుకుంటున్నాం. అలాగే స్వచ్ఛమైన తల్లి, అందరినీ ఆదుకునే అమ్మ. ఈ సంవత్సరం రైతులను కూడా చక్కగా పొలాలు పండి ధాన్యాలన్నీ వర్షాలకి లేకుండా చక్కగా పూజ చేయించి అందరినీ ఆరోగ్యంగా చూసుకుంటుంది. అలాగే అమ్మవారిని ఎప్పుడూ కూడా ఆగదీపాడులో మాకు ఆగదీపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఇలవేలుపుగా కోరుకుంటారు. అలాగే అమ్మవారి ఈ 3వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముత్యాలమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగి 3 సంవత్సరాలైన సందర్భంగా ఫస్ట్ సంవత్సరం కూడా అతి వైభవంగా భారీ అన్న సమారాధన జరుపుకున్నాము. అలాగే 2వ సంవత్సరం కూడా అతి భారీగా అన్న సమారాధన జరుపుకున్నాము. అలాగే 3వ సంవత్సరం కూడా ఈ రోజున ఉదయం నుంచి కూడా ఆలయంలో జరుపుకొని అన్న సమాధానం జరుపుకొనిస్తున్నాము. ఈ అన్న సమారాధనకు 50 మంది భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. అలాగే ఈవేళ ఈ ఆలయం కట్టి 3 సంవత్సరాలైన 3వ సంవత్సరం కూడా అతి వైభవం అన్న సమాధానం జరుపుతున్నాము. అలాగే ఈవేళ ఈ అన్న సమాధానం ఇచ్చేసినటువంటి భక్తులందరికీ, ఆగదీపాడులో ఇంకా రానటువంటి భక్తులందరికీ కూడా ఈ ముత్యాలమ్మ తల్లి వెళ్ళవేళలా కాపాడి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట 5వ వార్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్లను ఆ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, వార్డు సచివాలయ మహిళా పోలీస్ స్వప్నశ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జ్యోతి విద్యార్థులకు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని కె కుమారి, భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తణుకు వైపు వెళ్లే రోడ్డులో జువ్వలపాలెం నందు శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం మరియు కుంకుమ పూజ జరిగింది. 167వ శుక్రవారం బెంగళూరుకి చెందిన వినయ్ హారిక దంపతులు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. దాతలకు అమ్మవారి కటాక్షములు కలుగజేయాలని కమిటీ వారు అమ్మవారిని ప్రార్థించారు. శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇవ్వవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్ మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొనగంటి సుందరమల్లికార్జునరావు, సెక్రటరీ పొనగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటమరి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గంది వీర్రాజు గారు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. లలిత అమ్మవారి గుడి దగ్గర అమ్మవారికి జరగవలసిన కైంకర్యాలన్నీ కూడా బ్రహ్మముహూర్తానికి ఉదయం శ్రీచక్రవాసిని అయిన లలిత అమ్మవారికి శ్రీచక్రానికి పాలాభిషేకం జరుగుతుంది. ఆ తదుపరి అష్టోత్తరంతో కుంకుమార్చన కూడా జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. ప్రతిరోజు కూడా జరిగే విధానం అది. అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 167వ వారం పురస్కరించుకుని బెంగళూరు వాస్తవ్యులు వినయ్ గారు, హారిక్ గారు వేళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు చావలి నాగలక్ష్మి గారు, వారి అతిపెద్ద డోనర్. మాకు అమ్మవారి కవచం చేయించండి అని చెప్పి 7 లక్షల రూపాయలు ఇచ్చారండి ఆవిడ. అలాగే
శాశ్వత అన్నదాన పథకానికి కూడా పెడితే 6 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆవిడ ప్రతి సంవత్సరం కూడా 3 పరిములు వస్తారు, 3-4 సార్లు. అలాగే నిన్న పొద్దున్న గౌతమి ఎక్స్ప్రెస్కి వచ్చారు, అమ్మవారికి దర్శించుకున్నారు, పూజలు చేయించుకున్నారు. ఆవిడ ఎంతో సంతృప్తి చెందారు. అమ్మవారు లలితాదేవి అమ్మవారి కోరికలు తీర్చే అమ్మవారుగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఎవరి కోరికలను తీర్చుకోవచ్చు. అదేవిధంగా మేము శాశ్వత అన్నదాన పథకం ప్రవేశపెట్టాం. 1,116 కట్టిన వాళ్ళకి సంవత్సరంలో ఒక రోజు వాళ్ళు చెప్పిన రోజున శుక్రవారం వారు కోరిన శుక్రవారం నాడు అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసి వాళ్ళకి అన్నదానం చేస్తాం. వారికి వేదాశీర్వచనం కూడా చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పట్టణ ఆరోగ్య కేంద్ర ఎన్టీఆర్ జంక్షన్ కడకట్ల యాగర్లపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను, క్షేత్రస్థాయి పరిశీలన మరియు మలేరియా మాసోత్సవాలపై అవగాహనను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యకర్తలు స్వాతి, కనకదుర్గ, భవానీ, రాజేశ్వరి, ధనలక్ష్మి, చిన్నపాప, జ్యోతి, 6 అంగన్వాడీ కార్యకర్త సహాయకులు, కాంతారావు, ఆశా కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.